జై సద్గురు ప్రభు మహారాజ్ की శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజ్ की మాతా చంద్రమాంబ సద్గురు మాతకి శ్రీ నిత్యానంద సంకోజు రామచంద్రయాచార్య సద్గురు ప్రభు మహారాజ్ की సచ్చిదానంద సంకోజు సావిత్రమాంబ సద్గురు మాతకి జై బోలో సద్గురునాథ మహారాజ్ की అయ్యగారు చిన్నగా మాట్లాడరా, అయ్యగారు చిన్నగా మాట్లాడరా, మేము ఇది చెప్పుకోవాలిగా, మరి మైక్ పెట్టారు మాకు. ఈరోజు మరి చాలా శుభదినం. ఈరోజు మరి అమ్మపాలెంలో గ్రామంలో మరి అఖండానందరహిత మన సద్గురు సార్వభౌములైనటువంటి మరి కాశీం అయ్యగారు మరి వారి గురువు గారైనటువంటి నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ గారి పూజా కార్యక్రమాన్ని 16వ వార్షిక ఆరాధనని మరి ఈ గ్రామంలో జరుపుకుంటూ మహానుభావులను గొప్పవారిని పెద్దలందరిని కూడా ఆహ్వానించి మరియు భక్తులను కూడా ఆహ్వానించి మరి ఇంతటి మహోత్తరమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేశారంటే మరి ఆ కార్యక్రమంలో మరి ఆ కోవలో మనం కూడా ఆ పూజలో భాగంగా అందుకోవటం చాలా గొప్ప విశేషం. మరి ఆ గొప్ప విషయంలో మరి సభాధ్యక్షులైనటువంటి మరి మిట్టపల్లి కృష్ణమూర్తి నాయన గారికి మరి పెద్దలందరికీ మరియు అమ్మలందరికీ మరి గురువులందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఆకావరపు రామాచార్యం ప్రియ శిష్యం పూర్ణబోధకం సంకోజు రామచంద్రయాచార్యం నిత్యానందం గురుం భజే. అంటే ఆ గురుదేవుని వల్లనే మనము ఇక్కడికి రాగలిగినము. కార్యముంటే కలయిక అనేది ఉంటుంది. ఆ కలయికలో భాగంగా ఆ గురుదేవులు ఈరోజు మనని ఇక్కడికి రప్పించిండు ఆయన కరుణతోటే. గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే గదా మంచి చెడ్డలు యోచించనాయి. గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే గదా ఆగామి సంచితాలన్నీ బాయే. గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే గదా గురుదేవ మీ దివ్య కరుణ వల్లనే గదా పుట్టుగిట్టుటలన్నీ వట్టివాయే. గురుడ మీ దివ్యమైనట్టి కరుణ వల్ల పరమ పదమిని చూడ భ్రాంతిబాయే. వాసరము వాడ పలియాగ దాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. ఓ గురుదేవా, నీ మహత్యం వల్లనే నాయన నేను ఇంతటి వాణ్ణి, ఎవరి వల్లనో కాదు. అది ఎన్నో జన్మల అనంతకోటి జన్మానే ఆత్మజ్ఞానంచమభ్య లభ్యతే. ఆత్మజ్ఞానమనంతాని పూర్ణబోధత. పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము చేత పుట్టవలయు. అట్లుగాకయున్న అతి కష్ట సాధ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ అన్నారు. కాబట్టి మనము ఎన్నో జన్మల పుణ్యఫల విశేషము ఉంటేనే ఈ మానవ జన్మకు రావటము ఒక వంతు అయితే ఆ మరి పూర్ణబోధ కొరకు రావటం కూడా ఆ పుణ్య విశేషం ఇంకా పెచ్చుగా ఉన్నది కాబట్టే రాగలిగాను. నీలో ఆలోచన అనేది కలిగింది. ఆ ఆలోచన పరంగానే ఆ గురుమూర్తి దొరకటం కూడా ఇంకా మహత్తరమైనటువంటి విశేషం. అది కొద్దిది కాదు, ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటేనే మనం ఇక్కడికి రాగలిగినాం. మరి ఆయన సన్నిధిలోనే ఆయన సేవ చేసుకుంటూ, అందుకనే పార్వతీదేవికి పరమేశ్వరుడు కూడా ఏమని చెప్పిండు? యో గురుస్స శివపోక్తో యస్ శివస్స గురుస్మృతః
వికల్పం యస్తు కురువీత సనరో గురుతల్పగ. ఓ పార్వతి, పరమాత్మ స్వరూపమును తెలియజేయు నట్టి గురువు ఈశ్వరుడుగాను, ఈశ్వరుడు గురువుగాను చెప్పబడినది. ఈ విషయమై సంశయం వద్దిగది. తర్వాత అది కూడా ఆ మాట కూడా చెప్పిండు. అట్లాంటివి కాకుండా అంతటి ప్రేమానురాగాలతో ఆ గురువు శిష్యులు కావాలి అంటే మరి ఆ గురు స్వరూపాన్ని మరి ఏ విధంగా, జై సద్గురు బ్రహ్మరాజ్కి, అది ఏ విధంగా సేవ చేసుకోవాలి అని చెప్పిండు. ఆ సేవ, గురు సేవ ఎట్లాంటిది, అందరికీ దొరికేది. అందరికీ అందబోదన్నా ఈ అచల బోధ, అందితే మరి అతక బోధన్నా. మహానుభావులు ఎన్నో రకాలుగా పంచదార చిలకమ్మ, అది ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. ఆ సద్గురు మాటలు ఎక్కడ చెప్పినా కూడా అక్కడ తీయగానే ఉంటాయి. ఎన్నో రకాలుగా తన మూలాన్ని ఫస్ట్ నువ్వెక్కడి నుంచి వచ్చినావు అనే తన మూల గురు బ్రహ్మయి మనను పుట్టించిండు. తర్వాత గురు విష్ణు పోషణకర్త అయి మొత్తం కూడా మనని గురుబోధలో ఎక్కడెక్కడ మనకి ఏ అంశమైతే కావాలనో ఆ అంశాన్ని శిష్యునికి కావలసిన ఆ శిష్యునికి మొత్తం కూడా దాన్ని దారబోసి ఆయన విష్ణు స్వరూపుడై పోషించుకుంటూ వచ్చి, నాయనా నువ్వు లేనివాడివి అనే విషయాన్ని మరి లేనివాడుగా చేసేటువంటి వాడు కూడా గురుమూర్తే. మరి ఆ గురుమూర్తికి ఏ విధంగా చేయాలి? ఆసనం శయనం వస్త్రం వాహనాది భూషణాధికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తుండు, ఆ గురువుకి పరబ్రహ్మ విద్యను సాధించవలనటి కోరిక గలవాని చేత గురువునికి సంతోషకరమైనటువంటి ఆసనమును, పడకను, మరి వాహనమును, నగలు అవన్నీ కూడా ఆయన సంతోషానికి ఇవ్వాలంటాడు. ఇచ్చి ఆయనతో ఏ విధంగా ఎన్నో విధాలుగా ఆయనతోటి మనం బోధ పొందాలి. రతి కొరకు గాదే సతిపతి కతి హితమగు గురు సేవ చేయు నటువల బోధన్ స్థితి నీకు గుదురుటకు సిగ్గు విడిచి కొలువు మానీతివంత అభిమానము పోని నీదంత అతనికి దయ వస్తే అర నిమిషమున బోధ స్థితి నీకు కుదిరించు సిగ్గు విడిచి కొలువు మానీతివంత అభిమానము పోని నీదంతా. అంటే ఆ విధంగా భార్యాభర్తలు, భర్త కోసము భార్య, రతి కొరకు కాదే. మరి ఆమె ఎన్ని రకాలుగా సేవ చేస్తే మరి ఆ రతి సంకల్పం కొరకే పొద్దున లేచిన దగ్గరకి ఆయనకి అన్నాహారాలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ వగైరా కల్పించి మరి ఆయనకి ఏమేం కావాలనో అన్నీ సమకూర్చి భార్య, మరి భర్త కూడా అట్లనే ఆమెకేమేం కావాలనో అట్లా సమకూర్చుకొని భార్యాభర్తలు ఎట్లయితే ఆ విధంగా మరి శిష్యుడు, గురువు కూడా అదేవిధంగా ఒకళ్ళకి అభినాభావ సంబంధంతో గురువును కొలిచినట్టయితే ఆయనకి దయ వస్తే చాలు, అర నిమిషంలోనే నిన్ను లేనివాడిని చేస్తాడు. కాబట్టి మనము ఆ గురు సేవలోనే ఉండాలి ఎప్పటికీ కూడా. కాకపోతే ఎన్నెన్నో మతాలు ఎన్నో ఉన్నాయి. మతముల పొద్దున కూడా నాయనగారు, ఈ నాయనగారు, ఆ నాయనగారు అందరూ కూడా చెప్పారు, మతముల వారలు తమ సమ్మతమైనట్టి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకొని తమ గతులను కలహింతురట్టి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటికి ప్రతిలేని బట్ట బయలుండా చూసియు సతతాములే నెరుక లేదా నీ నమ్ము మిక వారి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటికి. ఎన్నో జైన మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం, హిందూ ఎన్నెన్నో ఉన్నాయి. మతాలతోటి నీకు అవసరం లేదు నాయనా. సమ్మతము, మన గురు మతం ఏం మతం? మనది మతం సమ్మతం, అందరినీ ఆదరించే మతం. పూర్వము ఊళ్ళల్లో ఉండేది ఒక సావిడి అనేది ఉండేది. ఆ సావిట్లోకి వచ్చిరట ఒక హరిభక్తుడు వచ్చిండు, ఒక శివభక్తుడు వచ్చిండు. ఆ హరిభక్తుని ఏంటి నిలువునామాలు మొత్తం.
ఈ శివభక్తుని ఏంటి అడ్డనామాలు. వీళ్ళిద్దరు ఊడి పొద్దున్న దాకా ఆయన ఒక బజార్ తిరిగి అడుక్కుండు, ఈయన ఒక బజార్ తిరిగి అడుక్కుండు. అప్పుడు ఇట్లాగా ఆటోలు లేవు, రిక్షాలు లేవు వేరే పోవటానికి. ఆ రాత్రి ఈయన్నే కాలక్షేపం చేయాలి, ఈ ఊళ్ళోనే కాపురం చేయాలి, కాలక్షేపం చేయాలి. అప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళిద్దరు కలిసి ఆ సావిడి అనేది ఉండేది, ఆ సావిట్లో పోయిరు పడుకోరు. ఏయ్ ఎవరయ్యా నువ్వు? నాది హరిమతమయ్యా, మా నిలువు బొట్లయ్యా, మేమే గొప్పవారమే. జరుగు, మీ హరిమతం గొప్పదట, ఇదే మాది అడ్డమతం, ఇదే శివమతం, మాదే గొప్పదయ్యా, మీది ఎట్లా గొప్పదైంది చెప్పయ్యా. అదే మనం ఉన్న స్థానం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పు? సావిట్లో ఉన్నాం. ఈ సావిడి మొత్తం బునాదులన్నీ అడ్డంగా తీసిర్రా, ఎట్ట తీసిరు చెప్పు? అంటే ఈ బునాదులన్నీ అడ్డం తీసిరు కాబట్టి నాది అడ్డబొట్టు కాదు, నాదే గొప్ప అన్నాడు ఆయన. ఈయన ఏమంటాడు? ఏయ్ బునాదులు అడ్డం తీసిరు కానీ గోడలు ఎట్ట పెట్టిరు చెప్పురా అంటే గోడలు నిలువుకున్నాయి. గోడలు నిలువుకున్నాయి కదా, మరి దూలాలన్నీ ఎట్లేసిర్రా? అడ్డదిరా, నాదే గొప్పరాడు. ఒప్పించోడా, దూలం అడ్డం చేసిన కానీ కొమిరేలు పెట్టిర్రా దానికి. అరే నాది గొప్ప. మరి కొమిరేలు పెట్టినా కూడా మళ్ళా ఏం చేసిండు? మళ్ళా ఎనుగారు వేసిర్రా మొత్తం కూడా, నాదేరా అడ్డ గొప్ప అని అంటే ఆయన ఓ నీదయ్యా, మళ్ళీ వాసాలన్నీ నాయి మొత్తం నిలువే పెట్టిర్రా, నాదే గొప్పను. నీ వాసాలు ఎదురుపెట్టి మరి ఆ సూరు కప్పంతా మొత్తం ఇట్లా నిలువుగా కప్పినా కూడా మళ్ళీ పైన ఆ ఎనుగారు వేసింది మొత్తం ఆడికి ఇడికి అడ్డబారాట వేసి, అరే మళ్ళీ గుదిగొయ్యలు వేసింది కూడా పైన నాదేరా, నాది గొప్పండి, నాది గొప్ప. అరే ఇవన్నీ వద్దులే కానీ ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగ్గిపుల్ల గీకుదాం, దీన్ని నిప్పు పెడదాం, ఇది నిలువుగా కాలుద్దో చూద్దాం, అడ్డంగా కాలుద్దో చూద్దాం అన్నారు. అని అంటే సరే అని ఇద్దరు అగ్గిపుల్ల గీసిర్రా, దాన్ని పెట్టిర్రు. పెడితే ఏమైంది? అది ఇక గాలి వచ్చినప్పుడు ఏమో అడ్డం ఊగుతుంది, గాలి రానప్పుడు చక్కగా ఉండదు. చక్కగా ఉన్నప్పుడు వీడేమంటాడు? నాదే గొప్ప, నాదే గొప్ప అని వీడంటాడు. మరి అడ్డం ఊకినప్పుడు వాడు నాదే గొప్ప, నాదే గొప్ప అని వాడంటాడు. ఈ లోపల ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు లేచారు. లేచి అరే ఈ మంట వచ్చి ఊరు మీద పడితే ఊరు ఉంటుందా, ఎవర్రయ్యా అని వీళ్ళు పోయారు. పోయేసరికి ఏం చేశారు? కాలుతా ఉంటే వీళ్ళు సంతోషపడతాం. అరే ఎవర్రా దీనికి నిప్పు పెట్టిందని అంటే ఆ నిలువు బొట్టు ఆయన నిలువు కాబట్టి ఇట్టిట్టాను. ఆయన ఏమన్నాడు? అడ్డ ఆయన ఎవరా ఇది నిప్పు పెట్టింది ఇట్టిట్టాను, నాది అడ్డబొట్టు అని. వీడు చెప్పటం లేదు, వాడు చెప్తాడని ఇద్దరిని కాలు కట్టేసారు, వాళ్ళు వేసారు. మతాలకు పోతే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మతాలతో మన సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలు మనకున్నాయి కాబట్టి వాటిని అవలంబించి మరి గురువు గారు చెప్పినటువంటి మరి సద్గ్రంథ పఠన, మరి సద్గురు సేవ ఉండి అందరం కూడా తరించాలని సరే అవకాశం దానికి జై సద్గురు మహారాజ్కి. ఈ ప్రపంచంలో ఆవిర్భవించినటువంటి ప్రతి మతం కూడా అప్పటి కాలంలో అవసరమైతేనే అవి ఆవిర్భవించినాయి. ఇప్పుడు అన్ని మతాలు ఒకే కాలంలో పుట్టినవి కావు. విశిష్టాద్వైతం ఒక కాలంలో ఆవిర్భవించింది, ద్వైతం ఒక కాలంలో, అద్వైతం ఒక కాలంలో, బౌద్ధం ఒక కాలంలో, జైనం ఒక కాలంలో. ఆయా కాలాలకు ఆ మతాలు అవసరం ఉంది కాబట్టే పరమాత్మ అలాంటి మతకర్తలను ఏర్పరిచి ఈ సమాజంలో అప్పట్లో ఆ జ్ఞానాన్ని అందించారు. అప్పటికి అవసరం అది. కానీ ఇక్కడ ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే, మతం గొప్పదంటే నీ మతం నీకు గొప్పదని నువ్వు చెప్పుకోగానే పక్క మతం చెడ్డదని అనొద్దు. ఇక్కడ మెయిన్ సూత్రం ఏంటంటే పక్క మతం తక్కువదని కానీ చెడ్డదని కానీ నేను అనొద్దు. ఎందుకంటే ప్రతి మతంలో కూడా ప్రతి చోట కూడా ఆ మతాన్ని స్థాపించినటువంటి కర్త సదుద్దేశంతో స్థాపించుంటాడు. ఏ మతమైనా కానీ గాల్లో నుంచి చూడపడలేదు కదా, సదుద్దేశంతో స్థాపించారు. కాబట్టి దాన్ని వినియోగించుకునేవాడు సరిగ్గా వినియోగించుకోకపోతే ఇలాంటి సమాజానికి హాని కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ కర్త యొక్క లక్ష్యాన్ని ఉద్దేశాన్ని గుర్తించి నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు కత్తి మంచిదా చెడ్డదా అని చెప్పినాం అనుకోండి, ఏమని చెప్తారు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణగా 3 పదార్థాలు చెబుతాయి, మంచిగా చెడ్డే మీరు చెప్పాలి. ఇప్పుడు బెల్లం మంచిదా చెడ్డదా, ఉప్పు మంచిదా చెడ్డదా, కారం మంచిదా చెడ్డదా చెప్పినప్పుడు ఏమని చెప్తారు? ఇప్పుడు ఉప్పు చెడ్డదని అంటే ఏమంటారు? లో బీపీ ఉన్నోడిని అడిగితే ఉప్పు చాలా మంచిదని అంటాడు, హై బీపీ ఉన్నాడని చెడ్డడు అంటాడు. ఇప్పుడు బెల్లం మంచిదా చెడ్డదా అని అన్నాను అనుకోండి, షుగర్ పేషెంట్ని అడిగితే దానంత అడ్డాలు ఇంకోటి లేదు అంటాడు, షుగర్ నాకు వద్దు బెల్లం వద్దు అంటాడు. అదే షుగర్ డౌన్ అయిన అంతకంటే గొప్పది ఏముందని అంటాడు, నాకు డౌన్ అయినప్పుడు అలా అదే బతికిస్తుంది అంటాడు.
అట్లా అంటే ఏది చెడ్డది ఏది మంచిది అంటే దాని అవసరం ఉన్నోడికి అది మంచిదే, అవసరం లేనోడికి అది చెడ్డదే. అట్లా ఇప్పుడు సపోజ్ మనం అన్నాం అనుకోండి, ఈ ఊళ్ళో మంచి మెడికల్ షాప్ పెట్టారంటే రండి అందరు రండి అని అన్నారు అనుకోండి, పోతారా? పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేశారనుకో, మీరు అందరు రండి అంటే పోతారా? జబ్బులు ఉన్నోడు పోతారు, అందరు ఎందుకు పోతారు? అట్లా అంటే దాన్ని వినియోగించుకునే విధానం తెలియనప్పుడు వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా దుఃఖం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఓకే, దయతర సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.